సో బీసీ బంద్కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. సో మనతో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, మరి ఎట్లా చూస్తారు ఈ బీసీ బంద్కు సంబంధించిన రాష్ట్రం అంతా బంద్ను అయితే పిలుపునివ్వడం జరిగింది. సో ఏం జరగబోతుందంటే ఏం చెప్తున్నారు? రాష్ట్రంలో బీసీ బంద్ విషయం విజయవంతం జరగడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నాం. ఈరోజు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక చిత్తశుద్ధితోన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎలక్షన్స్కు ముందు ఒక నిర్ణయం చేసింది. కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో 42% మేము ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన తర్వాత ఆ మాట కట్టుబడే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. బీసీలకు చేసే విధంగా ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మేము ఏమేం చేయాలనో పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసింది. బీసీకి సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేయాలంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. దాని తర్వాత ఎంతమంది బీసీలు ఈరోజు ఎంతమంది వాళ్ళ క్రైటీరియా ప్రకారం ఎంత ఉందో ఆ క్రైటీరియాని తీసారు. వీటన్నింటినీ ఇప్పుడు ఢిల్లీకి సబ్మిట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలు అన్ని కులాలు కలిపిపోయి అక్కడ పోయి ధర్నా చేసినాం. దానికి రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీలను కూడా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో అన్ని పార్టీలను, దేశంలోని అన్ని పార్టీలను కూడా కలిపి అక్కడ కార్యక్రమం కూడా చేసినాం. ఎందుకంటే ఒక మార్పు తీసుకురావాలని. గతంలో మీ అందరికీ తెలుసు, తమిళనాడులో అప్పుడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారి టైంలో తమిళనాడులో జయలలిత గారి హయాంలో 69% ఆ రోజు రిజర్వేషన్ తీసుకురావాలంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే పరిస్థితులు తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇవ్వాలన్నది బీసీల జనాభాను బట్టి ఆ విధంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల పక్కలే ఉంటుంది. గతంలో ఇందిరాగాంధీ దగ్గర నుంచి తీసుకోండి, అప్పుడు కూడా గరీబీ హఠావో నినాదంతోనే ఆ రోజు ప్రజల్లోకి పోయినాం. రాహుల్ గాంధీ గారు ప్రజల్లో తిరిగిన ప్రతిసారి కూడా పేదవాళ్ళను, బడుగు బలహీన వర్గాల పరిస్థితులను ఆలోచన చేస్తే ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకే అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సిన హక్కు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇది బీజేపీ వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు క్లియరెన్స్ చేస్తే అయ్యేది పెట్టుకొని వాళ్ళు చేయకుండా ఈరోజు మా చేతిలో ఏం లేదని మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.